ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు ఛానల్ను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే బూర్ల ఛానల్ ఆధునీకరణతో పాటు పొడిగిస్తున్నామని వెల్లడి. నిధుల విడుదలపై హర్షం. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. నగరంలో ఉపాధ్యాయులు విద్యాభిలాషుల ఆత్మీయ సమావేశం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామకృష్ణను గెలిపించాలని ఎమ్మెల్సీ ఆలపాటి పిలుపు. రాజధాని రైతుల సమస్యలపై 3-man కమిటీ సమావేశం. మౌలిక వసతులు, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా సంస్కరణలు జరిగాయన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. వింజనంపాడు వద్ద గుంటూరు ఛానల్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోల రామాంజనేయులు పరిశీలించారు. ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం 369 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని అన్నారు. రైతులే దేశానికి వెన్నెముక అని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, టీడీపీ నేతలు రైతులతో కలిసి గుంటూరు ఛానల్ను పరిశీలించారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు ఛానల్ ఫ్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గుర్రపు డెగ్గ పెరిగిపోతుందన్నారు. ఛానల్ ఆధునీకరణతో పాటు పొడిగింపు చేస్తున్నామని చెప్పారు. 47 కిలోమీటర్ల నుండి 76 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామన్నారు. 75,000 ఎకరాల సాగు, 50 గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని తెలిపారు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో టీడీపీ ఇచ్చిన గుంటూరు ఛానల్ ఆధునీకరణ పొడిగింపును వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేయడం, మరి ఆయన రైతు శ్రేయస్సు, రైతు రాజ్యం, రైతు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి జీవనాధారమైనటువంటి ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేశాడంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శత్రుత్వం ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది దాదాపుగా ఒక 41 గ్రామాలకి ఈ 3 నియోజకవర్గాల్లోనే మంగళగిరి కానీ, పత్తిపాడు కానీ, పొన్నూరు కానీ 41 గ్రామాలకి మంచినీళ్ళు వస్తాయి. అట్లాగే పరచూరు కలుపుకుంటే ఇంకొక 9 గ్రామాలు వేసుకుంటే 50 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. ఒక 75,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిన్నబాబు దీన్ని వెంటనే మన పెద్ద సార్ దగ్గర చర్చించి ఆర్థిక పరిస్థితులు అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రాజెక్టు ఇవ్వాల్సిందని పట్టుబట్టి ఈ ప్రాజెక్టుని మంజూరు చేయించినందుకు మన యువనేత నారా లోకేష్ బాబు గారికి కూడా మనం అందరూ గట్టిగా అభినందించాలి. సరే, ఇంకా ఈరోజు మనము ఏదైతే రైతులకి హామీ ఇచ్చామో ఆ 2 ప్రాజెక్టులు కూడా మనం చేసుకోగలిగాం. సో వీటిని తొందరలోనే అంటే ప్రారంభించుకోవడానికి మనం అందరూ కూడా రైతులందరూ ఒక కమిటీలాగా ఏర్పడి ఏ గ్రామంలో ఆ గ్రామంలో మనమంతా సహకరించుకుంటే ఈ ప్రాజెక్టు ఒక 1 year 2 yearsలో కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యాభిలాషులు, మిత్రులు, శ్రేయాభిలాషులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జేకేసీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. సమస్యలపై పోరాటం చేయడంలో రామకృష్ణ వెనకాడరని అన్నారు. అలాంటి వ్యక్తిని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగం డైరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్ బాబు, గుత్తా శ్రీనివాసరావు, మధుసూదన్ రావు, గంటా శ్రీనివాసరావు, మోహన్ రావు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళందరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే మీరు ఉన్నారో, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజున ఒక ప్రాసెస్ను ముందర స్టార్ట్ చేయండి. తర్వాత ప్రభుత్వం పార్టీ ఏ రకంగా స్పందించిందో తర్వాత సంగతి. ముందు మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎవరికి మనం వెనకబడకుండా ఉండటానికి ముందు మనం ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మీ అందరి దృష్టిని కేంద్రీకరించమని చెప్పి కోరుకుంటూ, నేను ఎంత చెప్పినా కూడా అది తక్కువే అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి నిశ్శబ్దంగానే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఆహ్వానిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర రామాంజనేయులు, జేసీ అశుతోష్ శ్రీవాత్సవ, కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. కూటమి పాలనలో విద్యా సంస్కరణలో ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనపరిచాయని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో చరిత్ర సృష్టించారని అన్నారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించినట్లు చెప్పారు. జిల్లాలో 82% ఉత్తీర్ణత ఉండగా ప్రతిపాడు 100% ఫలితాలు సాధించిందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వలన మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఉపాధ్యాయులు కష్టపడ్డారు, తల్లిదండ్రులు కష్టపడ్డారు, పిల్లలు మరింత కష్టపడ్డారు. వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఈరోజు 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో సాధించారంటే అది ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టం. పత్తిపాడు నియోజకవర్గం గ్రామీణ నియోజకవర్గం అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎంతో ప్రతిభ కనపరిచారు. కాబట్టి వారిని గౌరవించడం, వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించడం, వాళ్ళకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం మా ప్రథమమైనటువంటి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలో తక్కువ మార్కులు వస్తాయనే విధానం నుండి అత్యధిక మార్కులు వస్తాయనే స్థితికి రావడం ఆనందంగా ఉందని కమిషనర్ మయూర్ అశోక్ వెల్లడించారు. ముఖ్యంగా మన జిల్లా చూస్తే మన పర్సెంటేజ్ 82% ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద రీసెంట్ హిస్టరీస్. సో దానికి ముఖ్యంగా కారణాలు ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ మినిస్టర్ సార్ లోకేష్ సార్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, దాని తర్వాత కమిషనర్ సార్, కలెక్టర్ మేడం ఏమేం చర్యలు తీసుకుంటున్నారు, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఎస్పెషలీ ప్రతిపాడి కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఆల్మోస్ట్ 6 స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అచీవ్మెంట్. 590, 582, 585 అలాంటి మంచి మార్క్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అయితే అంటే ఎప్పుడు కూడా తక్కువ మార్కు ఉండేవి, మెరిట్ స్టూడెంట్ కాదు అని ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఇమేజ్ మొత్తం మారిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో కూడా అంతా మంచి మార్క్ తీసుకున్న వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు. దానివల్ల ఒక ఇమేజ్ మొత్తం, ఒక మెసేజ్ అందరికీ వెళ్ళిపోయింది. ఇలానే కంటిన్యూ చేయాలి ఈ ఉద్దేశంతో ఇవాళ ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఫెలిసిటేషన్ చూసుకొని ఇంకా మిగతా స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకు కూడా మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఈ కారణంతో ఇవాళ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. కమిషనర్ మయూర్ అశోక్ నల్లపాడు హౌసింగ్ బోర్డు కాలనీ, జీటీ రోడ్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ వర్షాలు కురవడానికి ముందే ముఖ్యంగా డ్రైన్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, అందుకు రోజువారీ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఏఈ, డీఈలను ఆదేశించారు. రానున్న వర్షాకాలం నగరంలో ఏ ప్రాంతము ముంపుకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, పనుల్లో నాణ్యతను థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీతో పాటు ఇతర ఏజెన్సీలతో కూడా తనిఖీ చేయిస్తామన్నారు. డ్రైన్ నిర్మాణానంతరం నిర్మాణ వ్యర్థాలను కాంట్రాక్టరే తొలగించడంతో పాటు లెవెలింగ్ చేసిన అనంతరమే బిల్లులు పేమెంట్కి ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు.
కంప్లీట్ అయిపోవాలి కదా, ఇంకా మీరు పర్మిషన్ అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ కార్యాలయంలో 3-మెన్ కమిటీ సమావేశం నిర్వహించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్ భార్గవ తేజ పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న కొన్ని గ్రామ కంటాల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై గ్రౌండ్ లెవెల్లో అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని పెమ్మసాని సూచించారు. 29 గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి సమస్యలు తెలుస్తాయని అన్నారు. అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళ ఇష్యూస్, తర్వాత ఇంకా ఓ మేజర్ ఇష్యూ మనం ఎఫ్ఎస్ఐ కొన్ని ఉన్నాయి, ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడాం మేజర్ ఇష్యూస్. తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. కమిషనర్ నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరినీ కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్లు అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 వీక్స్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్ చేయాలి. ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామో రెవెన్యూ వాళ్ళు 1 సెంట్ కోసం తీసుకున్నారు. అయితే రెవెన్యూ వాళ్ళు పేమెంట్ చేయలే. దాన్ని యాక్చువల్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు 2 సార్లు. అందువల్ల యాక్చువల్గా దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే గత ప్రభుత్వం ఏదో 1 సెంట్ అని కొందరికి ఇచ్చిందో వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి 1 సెంట్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. జోన్ 9లో కొంచెం అన్ని జోన్లు జరుగుతున్నాయండి. ఎక్కడ ప్రతి జోను టేకప్ చేశారు. అన్నీ కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. వైసీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ రైతుల వద్ద తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి గోడౌన్లో దాచిన సరుకును టీడీపీ నాయకులు బహిర్గతం చేశారు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా అంబటి మురళీకృష్ణ గుంటూరులో మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని ధర్నా చేశారని పొన్నూరు టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతుల వద్ద అంబటి మురళీకృష్ణ తన అనుచరులతో 1600 నుంచి 1720 రూపాయలకు కొనుగోలు చేసి తమ గోడౌన్లో దాచారని టీడీపీ నాయకులు తెలిపారు. సంగం డైరీ 2100 నుంచి 2200 వరకు మొక్కజొన్న కొనుగోలు చేసిందని అన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిల్వల మీద వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని ధూళిపాలెం నరేంద్ర పిలుపునిచ్చారని అన్నారు. అందుకే ఈరోజు మామిళ్లపల్లిలోని అంబటి మురళీకృష్ణ ఇంటి పక్కన ఎన్నికల కొరకు నిర్మించిన గోదాములో మొక్కజొన్న నిల్వలను బహిర్గతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 3000 క్వింటాల మొక్కజొన్నలు మన గోదాములో చేశాడు అంబటి మురళి గారు. ప్రెస్ లో చెప్పేది ఒక మాట, చేసేది ఇంకొక పని. అతను అంబటి కృష్ణ, అంబటి మురళి ఇంకొక 5 ఓకర్ని తయారు చేసుకుని గ్రామాల్లో 1700 1800 మొక్కజొన్న రేటు ఉంటే 1600 2000 ఇంటర్నేషనల్ మిడ్ వైఫ్స్ డే సందర్భంగా జీజీహెచ్ లో సూపర్నెంట్ డాక్టర్ రమణ యశస్వి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ సాధారణ సహజ ప్రసవం ద్వారానే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అయ్యేందుకు మిడ్వైఫ్స్ కృషి చేస్తారని అన్నారు. మందులు, ఆపరేషన్లు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మిడ్వైఫ్స్ గర్భిణీ స్త్రీలకు తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మిడ్వైఫ్ సర్వీసెస్ హెచ్ఓడి కెవి శ్రీదేవి, కె మల్లిక, పి అపర్ణ, బేబీ, పిఎం మాధవి,
జి పార్వతి, మిడ్వైఫ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈసారి మన గవర్నమెంట్ ఇచ్చిన థీమ్ ఏంటంటే 1 మిలియన్ ప్లస్ మిడ్వైఫ్స్. ఇలాంటి ఈ థీమ్ తోటి వీరందరూ కూడా గర్భం దాల్చిన స్త్రీలకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా గత 3 ఏళ్లుగా చాలా పాటుపడుతున్నారు సాధారణ ప్రసవాలు అవ్వాలని చెప్పి. ఈ గర్భిణీ స్త్రీలకు వీళ్ళు ఎక్సర్సైజులు చెప్పటము, పడుకుండే పోస్చర్స్ చెప్పటము, ఆహార నియమాలు చెప్పటము, అంటే నాన్ ఫార్మకలాజికల్ పద్ధతులు, అంటే మందులు ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవం ఎలా అవుతుంది, ఎలా చేస్తే వీళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, స్త్రీ సహజ సిద్ధమైన అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్ ఇది, సహజ సిద్ధమైన డెలివరీ ఎలా అవ్వాలి, ఆ తల్లి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ తల్లి ఆకృతిని కానీ ఆ తల్లి రక్తస్రావం అవ్వకుండా చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి 2-3 రోజులు ఇంటికి వెళ్ళే పద్ధతులన్నీ కూడా వీళ్ళు మనకి తెలియజెప్తారు. వీళ్ళు ఇంతమంది నర్సింగ్ ఈ మిడ్వైఫ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవాళ రోజున MCH బ్లాక్ 100 కోట్లతో మొన్న మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, మీకు తెలుసు. అక్కడ కూడా వేరే సర్వీసెస్ కొనసాగిస్తారు. ప్రఖ్యాత అంతర్జాతీయ ఐటీ సంస్థ TCS తమ కళాశాల నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో 262 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం RVRNJC కళాశాలకే గర్వకారణం అని కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 1054 మంది విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ల ద్వారా ప్రముఖ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు సాధించగా సగటు వేతనం 5.5 లక్షలు, అత్యధిక వేతనం 21 లక్షలుగా నమోదు కావడం కళాశాల అందిస్తున్న నాణ్యమైన శిక్షణకు నిదర్శనమని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియంలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని DSDO అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. బీఆర్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో DSDO అఫ్రోజ్ ఖాన్, PET అసోసియేషన్ సెక్రటరీ కొండయ్య, స్టెప్ మేనేజర్ రాధిక మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాల్లో 53 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపుల్లో క్రీడాకారులకు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేసి కోచ్లతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపుల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు అకాడమీలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు 1000 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మీరావలి, గోపి, మురళీకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 53 సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది 18 మండలాల్లో గుంటూరు జిల్లా మొత్తంలో. అలాగే వీళ్ళకి మే 1 నుంచి 37 వరకు వివిధ క్రీడా సదుపాయాలతో మన గవర్నమెంట్ నుంచి క్రీడా సదుపాయాలు కూడా అందించడం జరిగింది. వాటికి సంబంధించిన కోచ్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా క్రీడా పరికరాలు అందించడం జరిగింది. ఇలా మే 1 నుంచి 31 వరకు వీళ్ళకి పౌష్టికాహారం కూడా మనకి గవర్నమెంట్ నుంచి మనకి వచ్చినాయి. కాబట్టి వాళ్ళకి ఈ 1 మంత్ ఈ క్రీడా సదుపాయాలు వినియోగించుకొని మే 1 నుంచి 31 వరకు వివిధ క్రీడాంశాలలో బాగా పాల్గొని దాంట్లో మంచి ప్రతిభని చూపించాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని మళ్ళీ టాలెంటెడ్గా గుర్తించేసేసి రానున్న అకాడమీస్లో కానీ స్పోర్ట్స్ హాస్టల్లో కానీ వీళ్ళని సద్వినియోగం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ PG కాలేజీ. మాజీ ఎమ్మెల్యే PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ జన్మదినం సందర్భంగా NSUI నేతలు రక్తదాన శిబిరం నిర్వహించారు. కొత్తపేటలోని నీడ్స్ బ్లడ్ బ్యాంక్లో విద్యార్థి విభాగం నుంచి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని NSUI కోఆర్డినేటర్ షేక్ కరీం వెల్లడించారు.
40 సంవత్సరాలుగా పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకులు మస్తాన్ వలీ అని కొనియాడారు. అలాంటి నేత అడుగుజాడల్లోనే మేమంతా నడుస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలీ గారు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము కూడా ఎన్ఎస్యూలో అనేకమైనటువంటి పోరాటాల్లో అనేకమైనటువంటి ఉద్యమాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈరోజు గుంటూరు జిల్లా నగరం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు అండగా ఉండాలి, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులకు యువతకు సేవలు చేయాలి అనేటటువంటి స్ఫూర్తితో ఈరోజు మేము మస్తాన్ వలీ గారి స్ఫూర్తితో నడుస్తూ ఉన్నాం. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఇలానే మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఆ దేవుడు ఇంకా ఆరోగ్యాలు మస్తాన్ వలీ గారికి ప్రసాదించి క్రైస్తవ మతంలో ఉన్న ఎస్సీలకు ఎస్సీ హోదానే కొనసాగించాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణకు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు సమస్యను వివరిస్తూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ ఆర్టికల్ 341లో మత ప్రసక్తి లేదని, రాజ్యాంగం అమలుకు వచ్చిన 8 నెలల తర్వాత హిందూ మతంలో ఉన్నవారే ఎస్సీలను పేర్కొంటూ రాష్ట్రపతి పేరున కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారని, అయితే 1950లో సిక్కు మతంలో ఉన్న ఎస్సీలు కూడా ఎస్సీలేనంటూ, 1990 సంవత్సరంలో బౌద్ధ మతంలో ఉన్న ఎస్సీలు ఎస్సీలేనని, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేసి క్రైస్తవ ముస్లిం మతాల్లో ఉన్న ఎస్సీలకు రాష్ట్రపతి ఉత్తర్వుల పేర నంబర్ 3లో సవరణ చేయకుండా అన్యాయం చేశారని ఆయన వివరించారు. ఐడియల్ దళిత ఉమెన్ అసోసియేషన్ ఇల్వా అనే సంఘాల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మరి ఇక్కడ జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ని కలుసుకుంటానికి వచ్చాము. ఈ రోజున వారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రోజున కలుస్తున్నాము. మరి బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళకి లేకపోతే సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ మతాల్లో ఉన్నా కూడా ఎస్సీలే అని చెప్పి అన్నారు. హిందూ మతంలో ఉంటేనే అసలు ఎస్సీలు కాకపోతే కాదు అని చెప్పేసి మొదట రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరి కొన్ని మతాలకి ఎగ్జామ్షన్ ఇచ్చి కొన్ని మతాల్లోనూ ఎస్సీలు కాదంటూ అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. కోసమనే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను రద్దు 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు హోంగార్డులకు నిన్న హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు సమాజానికి అజ్ఞాతంగా కానీ అమూల్యమైన సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కొనియాడారు. ఎండ వర్షం అనే తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న వారి సేవలను ప్రశంసించారు. వారి భద్రత దృష్ట్యా హెల్మెట్ల వినియోగం ఎంతో ముఖ్యమని తెలిపారు. అలాగే ఆప్ సబ్కా ఆవాజ్ సంస్థ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, అంగన్వాడీ అధ్యక్షురాలు నంది సరస్వతి, డిఆర్సీఎల్ అధ్యక్షులు పంచుమర్తి కల్పన, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ గంటా మౌలిక పాల్గొని అర్జీలు స్వీకరించారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,800, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500,
మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 20,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,200, మోడల్ 18,000. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,800, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.